గురుగారు, ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయి. 3వ రాశిలో రవి, 7లో గురువు, 5లో శుక్రుడు, 11లో కేతువు. ఉద్యోగపరంగా కలిసొస్తుంది. మీ ప్రయత్నాలు వెంటనే ఫలిస్తాయి. అధికారుల నుండి తగినంత గుర్తింపు, ప్రశంసలు ఉంటాయి. స్థిరమైన ఫలితాలు ఉద్యోగరీత్యా కలుగుతాయి. ప్రతిభా పురస్కారాలు లభిస్తాయి. మంచి పేరు సంపాదిస్తారు. దేనికోసమై మీరు కృషి చేస్తున్నారో ఆ కృషి మీకు గుర్తింపుని తెస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు, గౌరవము లభిస్తాయి. కొందరికి మీ వల్ల మేలు చేకూరుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు కార్యసిద్ధినిస్తాయి. సంతృప్తికరమైన జీవన విధానాన్ని కొనసాగిస్తారు. గంభీరంగా వ్యవహరించండి. మీరు చేసే పనుల్లో మేలుంటుంది. అదృష్టకాలం కొనసాగుతోంది. కాలాన్ని మంచి పనులకై, మంచి ఆలోచనలకై సద్వినియోగం చేసుకుంటే బంగారు భవిష్యత్తుని నిర్మిస్తారు. ఆర్థిక ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి. ధనయోగం వృద్ధి చెందుతుంది. పంచమ శుక్రయోగం సిరి సంపదల్ని ప్రసాదిస్తుంది. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు లోతుగా ఆలోచించి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోండి. కొందరి వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. శాంతంగా సంభాషించాలి. వ్యాపారంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నష్టం రాకుండా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే వ్యాపారంలో సమస్యలు తొలగుతాయి. వారాంతంలో మేలు చేకూరుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠించాలంటారు? వృశ్చిక రాశి వారు ఇష్టదేవతను స్మరించడం చాలా మంచిది. అలాగే ఏ ఆలయాన్ని దర్శించుకోవాలి? అష్టమంలో కుజుడున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి. వృశ్చిక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురుగారు? 4 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు.